కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సీ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే తర్వాత ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ పడింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం. మీ అందరికీ తెలుసు, 2.5 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, 2.5 నెలలైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి. 2.5 నెలల్లోనే దాదాపు 32,000 పోస్టులు ఈరోజు భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు మెగా డిఎస్సీ ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డిఎస్సీ పోస్టులని ఖాళీలు ఉన్నాయి, దాదాపు 5 నుంచి 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటన్నింటినీ క్రోడీకరించి ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నట్టు అన్నింటినీ సేకరించి 11,062 పోస్టులు ఈరోజు డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ చేయడం. అంటే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ నాయకులు చాలా మంది సోషల్ మీడియా మాధ్యమాలలో మేమిచ్చిన పోస్టులే వాళ్ళు చూపించుకుంటున్నారు, మేము మొత్తం గంజి రాస్తే వాళ్ళు ఊపి తినమని చెప్తున్నారు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గంజి రాసింది మీరు లేదు, ఊపి తినమన్నది మేమే కాదు. గంజి మేమే రాసినాం, తినమంటున్నది మేమే, తాగమంటున్నది కూడా మేమే.